చెప్పు చెప్పు. ఐ లవ్ యూ. ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్పు చెప్పు అంటుంటే కూడా ఇంత చెత్తగా చెప్తున్నాడు ఎవడరా వీడు అనుకుంటున్నారా? నేను ఎందుకు ఇలా చెప్తున్నానో తెలియాలంటే నా కథ మొదటి నుంచి తెలుసుకోవాలి. నా పేరు చంద్రశేఖర్. ఎంబీఏ చదివి ఏదో పెగదాం అనుకునే వాళ్ళలో నేను కూడా ఒకటి. ఒక చిన్న కాఫీ తాగే టైం లైఫ్నే చేంజ్ చేస్తుందని, పరిచయమే లేని అమ్మాయి ప్రాణంగా మారిపోతుందని తెలియని క్షణాలు అవి. One cappuccino, please. అది తను చూసిన మొదటి క్షణం. తనెంత బాగుందంటే ఇంత అని చెప్తే ఇంతే చెప్పగలనా అని ఎంత చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయేంత. అలానే చూస్తుంటే వెళ్ళిపోతుందేమో అని తన దగ్గరికి వెళ్ళా. హలో డాడీ. ఏమ్మా అబ్బా ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. గుర్తుంది కదా డ్రెస్ కోడ్? గుర్తుంది, వైట్ షర్ట్ కదా. సరే అమ్మా ఉంటాను. సరే నాన్న. ఏంటి ఎవరో రాలేదంటుంది, డ్రెస్ కోడ్ అంటుంది. కొమ్మిది స్పెల్ చూపులా? డ్రెస్ కోడ్ ఏదో అనిందే. వైట్ షర్ట్. వైట్ షర్ట్ ఆపేస్తా. రా నువ్వు తెల్లగా వేండ్రా, ఇంకొంచెం వేసుకుందాం. ఇంకా నల్లగానే ఉన్నావేంట్రా? పందికి పాన్స్ పౌడర్ వేస్తే పులవదరా. అండ్ ప్రొఫెషనల్ గాయ్. హీడెవడరా మంకీకి మేకప్ వేసినట్టున్నాడా? ఈ లోపలికి వెళ్తే అమ్మాయి రిక్ చేసేటట్టుందే. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే దేనికి లేదు రిస్క్, మనం ఆపేద్దాం. హలో భాయ్, మీరు చెప్పినట్లే చేశాను. ఇక్కడ బాంబు పెట్టేశాను. చుట్టూరు 1 కిలోమీటర్ వరకు బూమ్. లేదు ఎవ్వరికీ తెలీదు. తెలిస్తే చంపేయను. బయలుదేరుతున్నాను. ఇక్కడే ఉంటే నేను పోతా కదా. వెళ్ళడా? హే వీడెవడ్రా బాబు నాకంటే పాసుకున్నాడా? హలో, ఇక్కడ కూర్చోవచ్చా? లేదు, ఫ్రెండ్ వస్తారు. రాడండి. మీకెలా తెలుసు? చెప్తాను. చిన్న అబద్ధం చెప్పా, వెళ్ళిపోయాడు. ఏంటది? ఆ కాల్ లిఫ్ట్ చేయండి, మీకే తెలుస్తుంది. హలో మధు, కాఫీ షాప్లో బాగుంది. వెంటనే నువ్వు 1 కిలోమీటర్ రేంజ్ అవతలకి వెళ్ళిపో. ఎక్కడున్నాడో అడగండి. ఎక్కడున్నావు? నేను ఇప్పుడే 1 కిలోమీటర్ రేంజ్ అవతలే దాటా. ఈ రీజన్ చాలనుకుంటే వాడిని రిజెక్ట్ చేయడానికి. కానీ నన్ను యాక్సెప్ట్ చేయడానికి ఏదో ఒక రీజన్ కావాలి కదా. ప్రేమ పుట్టడానికి 1 సెకండ్ చాలు. మిమ్మల్ని చూసిన వెంటనే 1 సెకండ్ వచ్చేసింది అనిపించింది. ఆ క్షణమే ఫిక్స్ అయ్యాను, లైఫ్లో మిమ్మల్ని ప్రతి క్షణం ప్రేమించాలని.
పర్మిషన్ ఇస్తారు కదా? అయినా ప్రేమించబడ్డమే చాలా గొప్ప విషయం, దానికి పర్మిషన్ ఎందుకో? ఓకే ట్రై చేయి, నేను పడాలి కదా. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, మ్యాటర్. పడుద్ది. కాబట్టి ట్రై చేస్తే ఏ అమ్మాయి అయినా ఖచ్చితంగా పడుతుందండి. అవునవును, ట్రైయే చేస్తారు, లవ్ చేయరు. పడేయాలని మీరు ట్రై చేస్తారు, పాపం ట్రై చేస్తున్నాడు కదా అని మేం పడిపోతాం. ఇట్స్ ఏ ప్లాన్డ్ అటాక్. అందరూ అలా ఉండరు కదండి. మ్యామ్ యువర్ ఆర్డర్. కొందరైనా ఉంటారుగా. హే, ఆ కొందరిలో నేను ఉండలేండి. ఏమండి, ఏదైనా ప్రేమగా చూస్తే ప్రేమగా కనిపిస్తుంది, ద్వేషంగా చూస్తే ద్వేషంగా కనిపిస్తుంది. అలా ప్రేమగా చూడండి, ప్రేమించాలనిపించేస్తుంది. చూస్తా, ప్రేమగానే చూస్తా. 25 ఏళ్ల తర్వాత ప్రేమగా చూస్తా. అప్పటిదాకా ట్రై చేయి, అప్పుడు పడిపోతా. ఎందుకు అప్పటిదాకా లవ్ చేయరు? నాకు లవ్ చేయాలనే ఉద్దేశమే లేదు. ఒకవేళ చేస్తే నాది చరిత్ర చెప్పుకునేంత లవ్ స్టోరీ కావాలి. నువ్వు చెప్పుకోవచ్చు 25 ఏళ్ల తర్వాత ప్రేమను పొందానని. అప్పటిదాకా నేను వెయిట్ చేస్తా, నువ్వు వెయిట్ చేయలేవా? ఇంతకుముందే చెప్పావుగా, ఈ క్షణం నుంచి ప్రతి క్షణం ప్రేమిస్తానని. 25 years ఏంటండి ప్రేమించడానికి? ఏం ప్రేమించలేవా? మీరు కావాలనే కండిషన్స్ పెడుతున్నారు. మీకు అర్థం కావట్లేదు నేను ఎంతలా ప్రేమిస్తున్నానో. నాకు అర్థం కావట్లేదు దాన్ని ఎలా చెప్పాలో. సరే చెప్పు, అందరిలా ఐ లవ్ యూ చెప్పు, కానీ అన్ని లాంగ్వేజెస్లో ఐ లవ్ యూ చెప్పు. అప్పుడు నీ ప్రేమలో పడిపోతా. ఏంటి, అన్ని లాంగ్వేజ్లోనా? ఏం చెప్పలేవా? చేసా, ఖచ్చితంగా చేసా. కానీ ఇప్పుడు నో, రేపు కలుద్దాం. కానీ ఎక్కడ? నేను చెప్పకపోయినా ఫాలో చేస్తావు కదా. సెంట్రల్ పార్క్ 9 AM. ఓకే ఓకే బాస్, ఇంకా క్యాబ్ చిన్న రాలేదమ్మా. రే సిద్ధు తలుపు తీరా రే. రే మచ్చా సిద్ధు తలుపు తీరా రే. రే సిద్ధు తలుపు తీరా రే. రే మచ్చా సిద్ధు తలుపు. రే సిద్ధు తలుపు తీరా రే. రే మచ్చా సిద్ధు తలుపు తీరా రే. రే సిద్ధు తలుపు తీరా రే. రే మచ్చా సిద్ధు తలుపు తీరా రే. ఏంట్రా ఇల్లు, ఏం చేస్తున్నారా? రే సిద్ధు తలుపు తీరా రే. రే మచ్చా సిద్ధు తలుపు తీరా రే. సిద్ధు గారు సూసైడ్ చేసుకున్నాడు మామ, నాకేం అర్థం కావడం లేదు. సిద్ధు గారు సూసైడ్ చేసుకున్నాడా? ఏమైందిరా వాడికి? పద. రే సిద్ధు తలుపు తీరా రే. రే మచ్చా సిద్ధు తలుపు తీరా రే. రే సిద్ధు తలుపు తీరా వాడు రే. వేసుకున్నాడు రా. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు. అయినా నా ప్రేమను వద్దంటావా? గుండె పోయిన తర్వాత బాడీ ఎందుకు, నువ్వే పోయాక నేను ఎందుకే? చచ్చిపోతా, నేను చచ్చిపోతా. అయినా ఇంత బతికి చీప్గా కోళ్ళ మెరడీ చావడం ఏంద్రా? వద్దు వద్దు, క్యాన్సిల్ క్యాన్సిల్, క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. వేరే ఏదైనా ప్లాన్ చేద్దాం. నన్ను వదిలేస్తావా? నన్ను కాదంటావా? వస్తా, చచ్చి నీ కాడికి వస్తా. ఈ కత్తి నా నెత్తురు చూడాలి, నా ప్రాణం పైకి పోవాలి. బ్లడ్ చూడకముందే బాడీ షేక్ అవుతుంది. నీకెందుకురా ఈ కత్తి నెత్తురు కాన్సెప్ట్? రే సిద్ధు తలుపు తీరా రే. రే మచ్చా సిద్ధు తలుపు తీరా రే. రే నేను అంబులెన్స్ ఫోన్ చేస్తారా? ఇంకేముంది, స్లీపింగ్ పిల్సే శరణ్యం. ఇదిగో దొరికాయి. ఇంత బతికి లాస్ట్కి ఇలా చావాల్సి వస్తుంది. పరలోకపు నందున్న ప్రభువా, నీ బిడ్డ నీ కాడికి వస్తా అన్నాడు, చూసుకోవాల్సింది నువ్వే. మింగరా, వేసుకుంటే చాలరా, మింగితే చూస్తారు. మింగు.
మింగు. థు. థు. ఇది కూడా నీ వల్ల కాలేదురా. అయినా నేనెందుకు చావాలి? మోసం చేసింది అది, మోసపోయిందేమో నేను. మోసము పోయి చచ్చిపోయి మొత్తం నాకే నా పక్కన. వద్దు వద్దు, నాకు ఈ సూసైడే వద్దురా బాబోయ్. వద్దు వద్దు వద్దు, క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. అవసరంలే, డోర్ తీస్తా డోర్ తీస్తా. ఏంద్రా నాయనో స్వామి, ఏంద్రా ఇల్లు? వీళ్ళకి నా మీద ఇంత ప్రేమ ఎప్పుడు వచ్చిందిరా బాబు? అనవసరంగా సూసైడ్ చేసుకుంటానని బిల్డప్ ఇచ్చాం. ఇప్పుడు కానీ సూసైడ్ లేదని తెలిస్తే ఇల్లీగా చూస్తారు మొదలే వాళ్ళు. అయ్య బాబు, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఐడియా. దీన్ని పెట్టుకొని మేనేజ్ చేద్దాం. ఎక్కడ పెడదాం దీన్ని? ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదాం. రెడీ? 1 2 3. జరురా మామ. వీడి తనే తనుడికి నిజంగానే పోయిట్టున్నారా బాబోయ్. ఏమైందిరా వీడికి? వచ్చి లేపండ్రా బాబు. పైకి లేరా. స్విచ్ ఆన్లో లేకుండా వీడికి షాక్ ఎలా కొట్టింది? చెప్పులే వేసుకోలేదు, నాకే షాక్ కొట్టలేదు, వీడికి ఎలా షాక్ వదిలింది? ఇంత సింపుల్గా డోర్ ఎలా ఓపెన్ అయింది? ప్రేమ పోతే ప్రాణం పోవాలారా మచ్చా? ఏందిరా నువ్వు? నువ్వు కొంచెం పక్కగా జరగరా. స్విచ్ చేయకుండా షాక్ ఎట్టు కొట్టిందిరా? చెప్పులు లేకుండా అంతే షాక్ ఎలా వదిలిందిరా? డోర్ నువ్వే ఓపెన్ చేసావు కదరా. నీ ఆపండ్రా బాబు, ఆపండ్రా. అయినా ఇలా ఎందుకు చేసావురా? చేద్దామని అనుకున్నాను రా, కానీ భయం వేసి ఆగిపోయా. అట్లీస్ట్ సింపతిన్న వర్కౌట్ ఉందని ఇలా ట్రై చేశారా. నాకేం తెలుసు లాజిక్ లేకుండా దొరికిపోతానని. అయినా ప్రేమించిన దానికోసం చావాలా? నీ ప్రేమను దక్కించేదానికి మేము అందరం లేవా? మీరున్నారు, అదే లేదు అక్కడ. ఏంట్రా? అవునరా, ఎవరితో వెళ్ళిపోయింది అది. అందుకే ఈ క్షణం నుంచి నేను ఎవరిని ప్రేమించను, మిమ్మల్ని ప్రేమించనివ్వను. కొట్టేయండ్రా. నీకేరా? ఏదో ఎస్విసి అమ్మాయి ఇప్పుడే పడేలా ఉందిరా. ఎవర్రా? ఆ కామాక్ష? అవునరా. వద్దు, వదిలేరా. ఎందుకురా? ఎందుకేంద్రా? నువ్వు చూసిన రోజే నేను ప్రపోజ్ చేశా. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పావు అనుకో, నువ్వు నా ఫ్రెండ్ అని తెలిసింది అనుకో, నిన్ను కూడా దొబ్బే అంటది. అవసరమారా? చెడదొబ్బావు కదరా. ఏరా, నువ్వేం ప్రామిస్ చేయలేదేరా? నాకు ఒక అమ్మాయి పడేలా ఉందిరా. నీకు అమ్మాయి ఎప్పుడు పడిందిరా? పడలేదురా. రేపు అన్ని లాంగ్వేజ్లో ఐ లవ్ చెప్పాలంటా ఆమెకి. రే నాకు హెల్ప్ చేయండి రా. రేపు అన్ని లాంగ్వేజ్లో ఐ లవ్ ఎతికి పెట్టండి రా. నాకు లాంగ్వేజ్లే కదా మావా, హెల్ప్ చేస్తాంలే. ఎన్ని లాంగ్వేజ్లు ఉంటాయి ఏంటి? మహా అంటే 2 3 ఉంటాయి మామ. 2 3 అంటే తెలుగు, తమిళ్, హిందీ అనుకున్నావా? నీకు తెలిసింది కదరా, ఉన్నవి చెప్పు. ఉన్నావంటే సర్లే మావా, ఏదో హెల్ప్ చేస్తాం. ఏం హెల్ప్ బాధపడకు చేస్తాంలే మావా, మామ. గూగుల్ తల్లి ఉంది కదా. ఇన్ని లాంగ్వేజ్లా ఎందరై? ఎరా అప్పుడే అయిపోయిందా? అయిపోయిందా? తప్పది, కానీ కోసం చేయాలి కదా. లెక్కించుకో, దీని చదివే లోపల నీ పని అయిపోద్ది. ఆ పిల్ల పడుతుందో పడుతుందో డౌట్గా ఉంది. ఇన్నున్నాయేంద్రా? ఈ ఎప్పుడు చెప్పిందేనా? మావా నమ్మురా, ప్రిపేర్ అయితే పడేయచ్చులేరా. ఓని తెల్లారిపోయిందా? రాత్రంతా చదవం అనుకున్నాం కదరా. సర్లే, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. నీకేంట్రా అందగాడివి,
ఈ అమ్మాయి కాకపోతే ఇంకే అమ్మాయినా పడుతుంది. నీట్గా వెళ్ళి ప్రపోజ్ చేసి గుర్తున్నాయి కదా. ఇక్కడ ఉంది నా డార్లింగ్. వన్ సెకండ్. వచ్చేసావా? నా కోసం ఎదురు చూస్తున్నారా? అంత లేదు. ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పు. ఈ ఎఫెక్ట్ కూడానా? కానీ చెప్పు. ఒక్క నిమిషం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తెలుగు ఐ లవ్ యూ. ఇంగ్లీష్ మైనే తుమ్సే ప్యార్ కర్తా హై. హిందీ ఏక్ హట్ జౌలీఫ్. ఆఫ్రికా మళ్ళీ జేతమై. ఫ్రెంచ్ లాస్ట్లో ఏదో వస్తుంది. ఏ ఏ తర్వాత చెప్పు. టీ ఏ ఏ రాత్రి అన్నీ బట్టి కొట్టాం కదరా, ఒకటి కూడా గుర్తు రావట్లేదు. ఎలాగోలా కవర్ చేయాలి. 143 143 143. ఏ ఇంకేం రావా? వచ్చు, కానీ 143 ఈజ్ ఎ యూనివర్సల్ లవ్ కోడ్. దీంట్లో చెప్తే అందరికీ అర్థమైపోయినట్టే, అన్ని లాంగ్వేజ్లో చెప్పినట్టే. సో దీని కంటిన్యూ అయిపోదాం. ఏమంటావు? ఏంటి 143 యూనివర్సల్ లవ్ కోడా? అవును. ఓకే, 8 years తర్వాత కనపడు, అప్పుడు చూద్దాం. 8 years 1 4 3 అదేంటి, నాకు చెప్తే ప్రేమిస్తా అన్నారు కదా. అవును, నేను చెప్పమన్నట్లు చెప్తేనే, ఇలా కథలు చెప్తే కాదు. ఈసారి ఖచ్చితంగా చెప్తాను, కానీ వేరే ఏదన్నా అడుగు. అయినా ఈ తెలుగు ఇంగ్లీష్లో మేనేజ్ చేయలేక చేస్తుంటే జర్మన్లు ఫ్రెంచ్లు యాండింగ్ చెప్పేదా? వేరేనా? ఓకే, అన్ని లాంగ్వేజెస్లో నువ్వు చెప్పలేవు, కానీ ఒకే లాంగ్వేజ్లో 1000 times చెప్పు. అది అట్ ఏ టైం చెప్పు. ఇట్ 1000 times? ఎందుకండి? ఇది కూడా చేయలేవా? లేదు చేసా. 1000 times చేసా. I love you. 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 చెప్పు ఆపేసావేంటి? చూసావా, స్టార్టింగ్లో ప్రేమ ఇలానే ఎఫెక్టివ్గా ఉంటుంది, తరువాతే ఇలాగే ఆగిపోతుంది. ఓకే, బాయ్. ప్రేమిస్తున్నాను అని చెప్తే ఫిలాసఫీ చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా రోజులు గడిచినాయి, మూడీగా, బోరుగా, బాధగా. అప్పుడు అనిపించింది, నేను ట్రై చేస్తుంటే ఇంతలా ఫీల్ అవ్వాలి. భరించలేనంత బాధ బాధిస్తుందంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉన్నట్టే కదా.
రే సిద్ధు నెంబర్ చెప్తా రాసుకోరా. ఒక నిమిషం చెప్పరా. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. 30 minutesలో నాకు అడ్రస్ కావాలి. 2 నిమిషాలు రా, మా మామ అక్కడ ఉన్నాడు, కనుక్కొని ఫోన్ చేస్తా. 2 నిమిషాలు రా, పెట్టేయ్. ఇంటి ముందే ఉన్నాను రా మచ్చా, ఆ పిల్ల ఏదో గుడికి వెళ్ళిందంట. ఏ గుడి? వన్ సెకండ్. హే నువ్వా? ఏంటి ఇక్కడ? మళ్ళీ చెప్తావా? చెప్తా. ప్రేమ పుట్టడానికి 1 సెకండ్ చాలని థియరీ రాంగ్ అయ్యొచ్చు, కానీ ఆ 1 సెకండ్ నుంచి వాడు ఎంతలా ప్రేమిస్తున్నాడు చూసి ఆ థియరీ రైట్ అనుకోవచ్చు కదా. అవును, నేను ట్రై చేశాను పడేయడానికి, కానీ ట్రై చేస్తూ ఉంటాను లైఫ్ లాంగ్ నేను ప్రేమించేదానికి. యుద్ధం చేస్తేనే కదా గెలిపోవటమో. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, నిన్ను ఓడిపోనివ్వను. అన్ని లాంగ్వేజ్లో ఐ లవ్ యూ చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతిరోజు నీకు ఐ లవ్ యూ చెప్తూ ఉంటాను. అది వినడానికి నువ్వు నాతో ఉంటావా? వద్దన్నా వెంట పడుతున్నాడు, చూడకపోయినా చూస్తున్నాడు, కోపండ కామ్గా ఉన్నాడంటే క్యారెక్టర్ లేదని కాదు, నువ్వంటే చాలా ఇష్టం అని. నువ్వు వద్దంటూనే ఎంతలా ప్రేమిస్తున్నానంటే ఒక్కసారి నువ్వు కావాలనుకో, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. ట్రై చేస్తే పడినన్నావు, కానీ నేను ట్రై చేయట్లేదు, లవ్ చేస్తున్నాను కాబట్టి వెయిట్ చేస్తాను. పడేంతవరకు కాదు, నువ్వు ప్రేమించేంతవరకు. ఇలా చెప్పి ఇంప్రెస్ చేయడం కూడా ఒక రకంగా ఇంప్రెస్ చేయడమే. అది నాకు ఇష్టం లేదు, ఆ పైన ఇష్టం. ప్రేమ పుట్టడానికి 1 సెకండ్ చాలు. ఐ లవ్ యూ. ఒక్కసారి నువ్వు కావాలనుకో, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. టీఎంఓ స్పానిష్. హే ఏమన్నావు? ఏదో అన్నావు. స్పానిష్లో ఐ లవ్ యూ కరెక్ట్గా చెప్పానా?